వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. ప్రస్తుతం మనం మహిళ ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించబోతున్నారు. మన ముందున్నారు అడ్వకేట్ భవానీ కొల్లి గారు. నమస్కారం భవానీ గారు. నమస్తే. చెప్పండి, మీది ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? ఇట్స్ గుడ్, బాగా నడుస్తుంది. అండ్ ఐ కామన్లీ డీల్ విత్ ఐపీసీ క్రిమినల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ మ్యాటర్స్. అండ్ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ థింగ్ ఐ ఆల్సో డీల్ విత్ ఉమెన్ మ్యాటర్స్. ఐఎమ్ అ లీగల్ అడ్వైజర్ ఫర్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, ఫోకస్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. సో ఇట్స్ గోయింగ్ ఆన్ నైస్, బాగా నడుస్తుంది. ఓకే, సో చెప్పండి భవానీ గారు, మీరు ఎలాంటి చట్టాల మీద మీరు వాదిస్తుంటారు? మహిళల మీద మీకు ఎలాంటి కేసెస్ వస్తుంటాయి? ఆల్రెడీ నేను క్రిమినల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్, ఐపీసీ మ్యాటర్స్ అండ్ డొమెస్టిక్ హెరాస్మెంట్ మ్యాటర్స్, హ్యూమన్ రైట్ మ్యాటర్స్ అండ్ కంపెనీ మ్యాటర్స్, ఆల్మోస్ట్ అన్ని మ్యాటర్స్ చేస్తానండి నేను. గత 2 శతాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతం మహిళ స్థితిలో ఏమైనా మార్పులు ఉన్నాయా? యాక్చువల్లీ ఎస్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఫిమేల్స్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటుండే. అండ్ అకార్డింగ్లీ ట్రెడిషనల్ ఆల్సో వాళ్ళ మైథాలజీ ఎలా ఉండే అంటే ద పీపుల్ ఇది చేయొద్దు అది చేయొద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉంటుండే. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఒక అమ్మాయికి ఇంత 10th వరకు చదివేసరికి ఓకే ఫైన్, దాని తర్వాత ఆపేసి దే విల్ గెట్ మ్యారీడ్, ఆల్ దస్ థింగ్స్. సో దేర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ చేంజెస్. అండ్ మీరు చూస్తే అకార్డింగ్ టు ద నేషనల్ యునైటెడ్ నేషన్ అసెంబ్లీ 75 to 85, that is a 10 years that is compared, that is formed as a women decay year అని చేశారు. దానికి ఎందుకు అంటే డ్యూరింగ్ దట్ డికేస్ ఆల్ ఓవర్ అవర్ వరల్డ్ ఏం చేశారంటే ఫీమేల్ ఎంపవర్మెంట్ అండ్ ఫీమేల్ సేఫ్ గార్డ్ కోసం ఎలాంటి పాలసీస్ చేయాలి, ఏం చేయాలన్నది దానిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఇఫ్ యూ కంపేర్, మీరు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే కూడా నవడేస్ వీఆర్ సెలబ్రేటింగ్ సో మెనీ డేస్ సచ్ యాజ్ మదర్స్ డే, ఉమెన్స్ డే. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చాలా వచ్చాయి కదా, యూ కెన్ సీ దట్ థింగ్. సీ ప్రీవియస్లీ మనకి వాల్యూ లేకుండే. ఫీమేల్స్ ఏంటంటే దే ఆర్ అంకితం టు ద కిచెన్ ఓన్లీ. Now you can find a female in each and every field. Entertainment field లో ఫీమేల్ ఉంటుంది, ఈవెన్ స్పోర్ట్స్లో ఉంది, ఈవెన్ హెవీ వెయిట్ స్పోర్ట్స్లో కూడా ఫీమేల్స్ ఆర్ దేర్, ఈవెన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్, ప్రొఫెషనల్, ఎవ్రీవేర్. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. బాంబేలో దెర్ ఇస్ అన్ రైల్వే స్టేషన్. అక్కడ ఫీమేల్స్ ఏంటంటే ఫ్రమ్ ఆర్పిఎస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అక్కడి నుంచి కూలీ వరకు ఎవ్రీ వన్ ఈజ్ అ ఫీమేల్ స్టాఫ్. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీ హ్యావ్ సీన్ నవ్ a days. And if you go for, you know why we celebrate a women day? I think most of the people don't know that thing. I will tell you. The Women's Day celebration endu chestarante, in 1909 in Soviet Russia there was a agitation for the women rights. మాకు కూడా అన్ని రైట్స్ కావాలి, ఓట్ రైట్ కావాలి, ఎడ్యుకేషన్ రైట్ కావాలని రష్యాలో ఫీమేల్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. ఫ్రమ్ దట్ ఆస్ట్రేలియా, నార్త్ యూరోప్, ఎవ్రీ కంట్రీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ థింగ్. And finally in 1971 United Nations ఏం చేసిందంటే it has declared that 8th March has been declared as a International Women's Day to celebrate. ఏం సెలబ్రేట్ అంటే నార్మల్లీ మనం ఏం సెలబ్రేట్ చేస్తాము ఆ రోజు, ఉమెన్ ఏం సాధించింది, హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ ఆనరింగ్ దట్ పీపుల్. సో దట్ ఈస్ కాల్డ్ అ ఉమెన్స్ డే. సో ఇఫ్ యూ కంపేర్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. బట్ ఐ వోంట్ సే దిస్ ఈస్ ఇనఫ్, ఇంకా చేంజెస్ చాలా రావాలి. మరి మహిళలు కాపాడడానికి ప్రభుత్వం ఏ విధంగా చట్టాలు తీసుకుంటుంది? చాలా లాస్ వచ్చాయండి. ఫీమేల్స్ ఫేవర్గా చాలా లాస్ వచ్చాయి. ఇఫ్ యూ గో చైల్డ్ కోసం, నవ్ డేస్ ఇన్ రూరల్ ఏరియా వీ క్యాన్ సీ దెర్ ఈస్ అ చైల్డ్ మ్యారేజ్. ఫర్ దట్ వీ హ్యావ్ గాట్ అ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్స్ ఆర్ దేర్. అండ్ సో మెనీ యాక్ట్స్, క్రిమినల్లో కూడా ఐపీసీలో చాలా సెక్షన్స్ ఉన్నాయి విచ్ ఆర్ సేఫ్ గార్డింగ్ ద ఉమెన్. అండ్ వీ హ్యావ్ ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్. సో మెనీ యాక్ట్స్ ఆర్ దే విచ్ ఆర్ సేఫ్ గార్డింగ్ ద ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్, డొమెస్టిక్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్, ఎవ్రీవేర్. సో దే ఆర్ సో మెనీ లాస్. మరి మీరు రీసెంట్గా ఒక ఆర్టికల్ రాశారు, ఛాలెంజెస్ ఆఫ్ ఉమెన్ అని. సో దాని గురించి ఏంటి అసలు? యాక్చువల్లీ బేసికలీ నేను ఆర్టికల్ ఎందుకు రాశానంటే నవడేస్ వీ క్యాన్ సే దే ఆర్ సో మెనీ క్రైమ్స్, హెరాస్మెంట్ అగైన్స్ ద ఉమెన్. అండ్ సో మెనీ పీపుల్, చాలా పీపుల్ ఏంటంటే బయటికి రారు బికాస్ ద ఫ్యామిలీ ఎథిక్స్.
అంటే మేము బయటికి వెళ్తే మా ఫ్యామిలీ ఇది పోతుంది అది పోతుంది, అండ్ ఈవెన్ ద ఎల్డర్స్ ఏం చెప్తారు, ఓకే ఫైన్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్, ఇవన్నీ అక్కడ కామన్ అని. అండ్ ఈవెన్ ఆ లిటరేట్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ సో మెనీ డిగ్రీస్ ఎడ్యుకేషన్, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి లీగల్ అవేర్నెస్ లేదు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ అ సింపుల్ వే, మనం ఆర్టికల్స్ నార్మల్గా చదువుతూనే ఉంటాం కదా, సో ఇన్ ఆర్డర్ టు గెట్ అవేర్నెస్ ఆన్ దట్ థింగ్ ఐ హ్యావ్ కవర్డ్ రైట్స్, హక్కులు, ఫీమేల్ హక్కులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ద లాస్ దే హ్యావ్. సో ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ దట్ థింగ్స్. ఓకే, మన న్యాయ వ్యవస్థ ద్వారా మహిళలు హక్కులు ఏవండి? Yeah, this is a basic thing every woman should know. So this is the first thing I want to talk about. This thing is equal pay. So first thing is, nowadays every woman is working, right? So there is some industries and some companies where they won't get a equal pay as man is getting. అంటే అమ్మాయికి తక్కువ పే ఉంటుంది, అబ్బాయికి ఎక్కువ పే ఉంటుంది, being in the same position. So even our legal system has protected that thing by amending a equal pay. So in this equal pay, the women will getting the equal pay. Next వచ్చేసి Maternity Benefit Act. In this Maternity Benefit Act, the women will getting a paid leaves. That is for 24 weeks. So either suppose the woman is having a one child and he is conceiving with the second child, she will be getting a 24 leaves, that is paid leaves. He will be getting a paid for that leaves also. దాంట్లో ఏంటంటే 12 weeks బిఫోర్ అండ్ 12 weeks ఆఫ్టర్ తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ థర్డ్ చైల్డ్ షీ విల్ బీ హ్యావింగ్ 6 weeks బిఫోర్ అండ్ 6 weeks ఆఫ్టర్. అంటే కొంచెం పీరియడ్ తక్కువ ఉంటుంది, కానీ ఈవెన్ షీ విల్ గెట్ దిస్ థింగ్. And recently, I think so many people know, in Instagram there is a post on a woman saying that she got promoted for the higher position, being అంటే తనకు ఎక్స్పీరియన్స్, ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ తక్కువ, బట్ బికాస్ ఆఫ్ హర్ వర్క్ అండ్ ఎబిలిటీ షీ గాట్ ప్రమోటెడ్ టు ద హైయెస్ట్ పోస్ట్. బట్ ద సేమ్ కంపెనీ పీపుల్, ఆమెతో వర్క్ చేసే వాళ్ళే ఆమె గురించి కాస్త ఇండీసెంట్గా దాంట్లో పోస్ట్ వేశారు. దట్ ఈస్ వెరీ వల్గర్ అండ్ ఇండీసెంట్ పోస్ట్. So in order to protect that thing also, we have Indecent Representation Protection Act. అంటే ఎవరైనా మీ గురించి, ఈవెన్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, యువర్ బిహేవియర్, దేని గురించి అన్నా ఇండీసెంట్గా మీకు కమెంట్ చేస్తే, యూ హ్యావ్ రైట్ టు ఫైల్ అ క్రిమినల్ కంప్లైంట్ అగేన్స్ట్ దట్ పర్సన్. మరి ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి బయట. సో అలాంటప్పుడు చట్టం ఏ విధంగా, కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, ఎలాంటి శిక్ష వేస్తుంది? సి ఫస్ట్ థింగ్, క్రైమ్స్ జరుగుతున్నాయంటే 100% జరుగుతున్నాయి. ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ నాట్ అ లా, నాట్ అ కోర్ట్. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఫిమేల్స్ అండ్ నార్మల్ పబ్లిక్ అనుకోండి, పీపుల్, బికాస్ దే వోంట్ డే టు కమ్ అవుట్. చాలా క్రైమ్స్ జరుగుతాయి, బట్ బయటికి వచ్చి చెప్పుకోలేరు వాళ్ళు. వన్స్ యూ కమ్ అవుట్, యూ స్పీక్ అవుట్, ఓకే, మీకు ఇన్ని లాస్ ఉన్నాయి, మీకు ఇన్ని రైట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. So when you come out, there are so many people to help you. Even the law is giving free legal aid for the female. You know, according to the Legal Authority Act, she is getting a free legal aid. Ante suppose there is a rape victim, okay, she doesn't have so much of social financial status. So for that also we are giving free legal aid. And for females we are giving a virtual complaint right. Ante virtual ga meer ekkadana కూర్చొని కంప్లైంట్ ఇచ్చేయచ్చు. In that position the female is not physically, అంటే ఆమె ఫిజికల్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేక పొజిషన్లో ఉంటే, బీయింగ్ సిటింగ్ at your home, take a mobile and lodge a complaint to the SHO. This is a simple thing. You have one more thing, 0 FIR. You can file as FIR in any జుడిషియల్ అనేది ఇంపార్టెంట్ ఉండదు. మీ పక్కన ఎక్కడైనా మీరు వెళ్తుంటే ఎక్కడైనా కనిపించింది అనుకోండి, పిఎస్లో అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఓన్లీ థింగ్ ద ఫిమేల్ హ్యాస్ టు వర్క్ అవుట్ ఆన్ ఇట్, దాట్స్ ఇట్. సో మీ ప్రకారం మహిళా సాధికారత కోసం ఏం చేయాలి? సో యాజ్ ఇప్పుడే చెప్పినట్లు నేనేంటంటే, ఫీమేల్స్ హ్యాస్ టు కమ్ అవుట్, ఓకే. అంటే వాళ్ళ దగ్గర అబిలిటీ ఉంటుంది, బట్ ఏంటంటే మిగతా వాళ్ళ మాటలు విని, ఓకే ఫైన్ నేను ఇంతే, ఇక్కడనే ఉండాలి, ఇదే స్టాప్ చేయాలి, దిస్ ఈజ్ మై లైఫ్. Don't think like that. Every female have some kind of speciality in her. So you have to come out with a speciality, you have to work on it. Okay, ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఫెయిల్ అవుతారేమో, కానీ you try it again and again, at least you will get a success. So only thing I am saying is, work on your abilities,
వర్క్ ఆన్ గెట్ అవేర్నెస్ ఆఫ్ లాస్ అండ్ రైట్స్, వాట్ ఎవర్ మీకు రైట్స్ ఉన్నాయి, హక్కులు ఏమున్నాయి, లాస్ ఏమున్నాయి, యూ గెట్ అవేర్ దట్ థింగ్ అండ్ మేక్ అదర్ పీపుల్ అవేర్ దట్ థింగ్. సో యూ క్యాన్ గెట్ అ ఎంపవర్మెంట్ ఈజీలీ. అండ్ దే ఆర్ సో మెనీ పీపుల్, మనం ఇప్పుడు కౌంట్ చేయొచ్చు, సో మెనీ ఫీమేల్స్ ఆర్ ఎక్సెస్ ఇన్ దేర్ ఫీల్డ్స్ ఆల్సో. సో టేకింగ్ దెమ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్, యూ డూ సంథింగ్. సో ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకుంటుంది? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా వరకు లాస్ట్ టైం జరిగిన క్రైమ్ విధంగా మన టోల్గేట్ దగ్గర జరిగింది. సో ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఎలాంటి సెక్షన్స్ విధంగా వెళ్తున్నారు క్రైమ్కి? మీరు కంపేర్ చేస్తే నౌ దే ఆర్ సో మెనీ థింగ్స్. షీ టీమ్ ఈస్ దేర్, ఓకే, సో మెనీ ప్రికాషన్స్ ఆర్ టేకింగ్. పోలీస్ కూడా చాలా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా ఫీమేల్ ఒక కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, వితౌట్ థింకింగ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ ట్రూ, దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద యాక్షన్, దే ఆర్ డూయింగ్ దేర్ వెల్ దిస్ థింగ్. సో అన్ని చోట్ల ప్రొటెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ కంపేర్ యాజ్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే దేర్ ఈస్ 16% లో క్రైమ్ అకార్డింగ్ టు ద దిస్ థింగ్ స్టాటిక్స్. ఓకే, సో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఓన్లీ థింగ్ అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైనా మీకు ఏమన్నా అంటే 100 ఉంది, యూ డయల్ ద 100, పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్. ఎలాంటి శిక్షణ అంటే ఎలాంటి సెక్షన్స్లో వెళ్తారు వాళ్ళు? ఎలాంటి శిక్ష వేస్తారు? శిక్ష అంటే ఫస్ట్ ఇలా ఉండదు కదా, యూ రేజ్ అ కంప్లైంట్. మీరు కంప్లైంట్ చేస్తే దే విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఏం చేశారు, మీకు హెరాస్ చేశారా, స్టాక్ చేస్తున్నారా, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ ఆర్ డూయింగ్, అంటే వాళ్ళు మీకు ఏం చేస్తారు, అకార్డింగ్లీ దే విల్ గెట్ అ పనిష్మెంట్. ఎందుకంటే దే ఆర్ సో మెనీ లాస్, సో మెనీ యాక్ట్స్. ఒక కేసు ఫైల్ అవుతుంది, ఎందుకు అంత ఇయర్స్ పడుతుంది? ఎందుకు అంత లేట్ అవుతుంది శిక్ష? కేస్ ఫైల్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రొసీజర్. ఈవెన్ ఆ కోర్ట్ హ్యాస్ అ ప్రొసీజర్. కోర్టులో మీరు ఫైలింగ్ చేసిన కూలే ఇఫ్ యూ వాంట్ అ జడ్జ్మెంట్ ఇవ్వలేము. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ పర్సన్ పైన కేసు వేసారనుకోండి, అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ దే హ్యావ్ టు నో ఆ పర్సన్ నిజంగా క్రైమ్ చేశారా లేదా. వితౌట్ నోయింగ్ అయితే పనిష్మెంట్ ఇవ్వలేము కదా. సో అక్కడ ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది. హీ విల్ ఎగ్జామిన్ ద ఎవిడెన్స్. సో బేసిక్ అపాన్ ద ఎవిడెన్స్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ ద కోర్ట్. సో దానికి టైం కన్జంప్షన్ అవుతుంది, కానీ ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ అ జస్టిస్. ఓకే, సో చూసారు కదండి, మహిళా హక్కుల గురించి, చట్టాల గురించి మనకి బాగా వివరించి చెప్పారు. అలానే ఎన్జిఓ ద్వారా నుంచి ఎంతోమంది పిల్లలకి సాయం చేయాలని కోరుకుంటూ కీప్ వాచింగ్ 4 Sides.